హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మన ఫాలోవర్స్‌లో కొంతమంది వాయిస్ కూడా చెప్పండి అని అడిగారు. కాబట్టి వాయిస్ చెప్తున్నాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. స్మాల్ సెంటెన్సెస్ యూజింగ్ గో టు. నేను స్కూల్‌కి వెళ్తాను. ఐ గో టు స్కూల్. నేను స్కూల్‌కి వెళ్తాను. ఐ గో టు స్కూల్. అతను ఆఫీస్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్. ఇక్కడేమో ఐ గో అన్నాము. మరి ఇక్కడ హీ గోస్ అని అన్నాము. ఎందుకు? ఈఎస్ ఎక్స్‌ట్రా యాడ్ చేశాము. ఎందుకంటే హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు వర్బ్‌కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాము. కాబట్టి హీ గోస్ టు ఆఫీస్. ఆమె కాలేజీకి వెళ్తుంది. ఆమె కాలేజీకి వెళ్తుంది. షీ గోస్ టు కాలేజ్. సేమ్ ఇందాక చెప్పాను గదా! హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఇదే విధంగా రాస్తాము. మనం మార్కెట్‌కి వెళ్దాం. వి గో టు ది మార్కెట్. మనం మార్కెట్‌కి వెళ్దాం. వి గో టు ది మార్కెట్. వారు పార్క్‌కి వెళ్తారు. వారు పార్క్‌కి వెళ్తారు. దే గో టు ది పార్క్. దే గో టు ది పార్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ హీ, షీ వచ్చినప్పుడే గోస్ అని రాసాము. మిగతా సందర్భాలలో ఓన్లీ గో అని రాసాము. వర్బ్ వి1 అంటే ఐ, వి, దే ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాము? గో అనే ఉపయోగిస్తాము. నేను ఇంటికి వెళ్తాను. ఐ గో టు హోమ్ అని అనకూడదు. ఐ గో హోమ్ అనాలి. అతను ఆస్పత్రికి వెళ్తాడు. హీ గోస్ టు ది హాస్పిటల్. అతను ఆస్పత్రికి వెళ్తాడు. హీ గోస్ టు ది హాస్పిటల్. ఆమె షాపుకి వెళ్తుంది. షీ గోస్ టు ది షాప్. ఆమె షాపుకి వెళ్తుంది. షీ గోస్ టు ది షాప్. నేను బస్ స్టాప్‌కి వెళ్తాను. ఐ గో టు ది బస్ స్టాప్. నేను బస్ స్టాప్‌కి వెళ్తాను. ఐ గో టు ది బస్ స్టాప్. మనం సినిమాకి వెళ్దాం. వి గో టు ది మూవీ. మనం సినిమాకి వెళ్దాం. వి గో టు ది మూవీ. అతను బ్యాంక్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ది బ్యాంక్. అతను బ్యాంక్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ది బ్యాంక్. ఆమె గుడికి వెళ్తుంది. షీ గోస్ టు ది టెంపుల్. ఆమె గుడికి వెళ్తుంది. షీ గోస్ టు ది టెంపుల్. నేను జిమ్‌కి వెళ్తాను. ఐ గో టు ది జిమ్. నేను జిమ్‌కి వెళ్తాను. ఐ గో టు ది జిమ్. వారు రెస్టారెంట్‌కి వెళ్తారు. దే గో టు ద రెస్టారెంట్. వారు రెస్టారెంట్‌కి వెళ్తారు. దే గో టు ద రెస్టారెంట్. మనం బీచ్‌కి వెళ్దాం. వి గో టు ద బీచ్. మనం బీచ్‌కి వెళ్దాం. వి గో టు ద బీచ్. కామన్‌గా యూజ్ చేసే డైలీ యూజ్ సెంటెన్సెస్. నాకు సహాయం కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు సహాయం కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. అతను బస్సు కోసం వేచి చూస్తున్నాడు. అతను బస్సు కోసం వేచి చూస్తున్నాడు. హి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. హి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. అతను వేచి చూస్తున్నాడు. దేనికోసం? ఫర్ ద బస్. బస్సు కోసం. నేను పుస్తకం చదివాను. ఐ రీడ్ ఎ బుక్. నేను పుస్తకం చదివాను. ఐ రీడ్ ఎ బుక్. వారు క్రికెట్ ఆడుతున్నారు. వారు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఈజ్, యామ్, ఆర్ అని హెల్పింగ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఇంగ్ ఫామ్‌లో ఉంటుంది. ప్లే ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్ ప్లేయింగ్. రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. నాకు నీరు కావాలి. ఐ నీడ్ వాటర్. నాకు నీరు కావాలి. ఐ నీడ్ వాటర్. అతను పాఠశాలకు వెళ్తాడు. హీ గోస్ టు స్కూల్. అతను పాఠశాలకు వెళ్తాడు. హీ గోస్ టు స్కూల్. మేము సినిమా చూసాము. వి వాచ్డ్ ఏ మూవీ. మేము సినిమా చూసాము. వి వాచ్డ్ ఏ మూవీ. ఆమె పాట పాడుతుంది. షీ సింగ్స్ ఏ సాంగ్. ఆమె పాట పాడుతుంది. షీ సింగ్స్ ఎ సాంగ్. వారు ఆట ఆడుతున్నారు. వారు ఆట ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. దే ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. అతను పుస్తకం చదివాడు. హీ రీడ్ ఏ బుక్. అతను పుస్తకం చదివాడు. హీ రీడ్ ఏ బుక్. మేము బస్సు కోసం వేచి చూస్తున్నాం. మేము బస్సు కోసం వేచి చూస్తున్నాం. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. నాకు కాఫీ ఇష్టం. ఐ లైక్ కాఫీ. నాకు కాఫీ ఇష్టం. ఐ లైక్ కాఫీ. మరికొన్ని డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నువ్వు వెనక్కి రా. యు కమ్ బ్యాక్. నువ్వు వెనక్కి రా.
యూ కమ్ బ్యాక్. నాకు కొంచెం సమయం ఇవ్వు. గివ్ మీ సమ్ టైమ్. నాకు కొంచెం సమయం ఇవ్వు. గివ్ మీ సమ్ టైమ్. సమ్ అంటే కొంచెము లేదా కొన్ని అని. గివ్ మీ అంటే నాకు ఇవ్వు. నేను రెడీగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేను రెడీగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేను రెడీగా లేను. ఐ యామ్ నాట్ రెడీ. నేను రెడీగా లేను. ఐ యామ్ నాట్ రెడీ. మీరు దీన్ని నమ్మవచ్చు. మీరు దీన్ని నమ్మవచ్చు. యూ కెన్ బిలీవ్ దిస్. యూ కెన్ బిలీవ్ దిస్. అది నిజం కాదు. అది నిజం కాదు. దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ ట్రూ అంటే అది నిజం. అది నిజం కాదు అన్నాం. కాబట్టి నెగెటివ్ నాట్ అని ఉపయోగించాలి. అది నిజమే. దట్ ఈస్ ట్రూ. అది నిజమే. దట్ ఈస్ ట్రూ. నాకు నచ్చింది. ఐ లైక్డ్ ఇట్. నాకు నచ్చింది. ఐ లైక్డ్ ఇట్. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఐ డిడెంట్ లైక్ ఇట్. ఐ డిడెంట్ లైక్ ఇట్. నేను మళ్ళీ వస్తాను. ఐ విల్ కమ్ అగైన్. నేను మళ్ళీ వస్తాను. ఐ విల్ కమ్ అగైన్. నువ్వు జాగ్రత్తగా ఉండు. యూ బీ కేర్‌ఫుల్. నువ్వు జాగ్రత్తగా ఉండు. యూ బీ కేర్‌ఫుల్. నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్. నువ్వు సరైన వాడివి. నువ్వు సరైన వాడివి. యు ఆర్ రైట్. యు ఆర్ రైట్. నువ్వు తప్పు వాడివి. నువ్వు తప్పు. యు ఆర్ రాంగ్. యు ఆర్ రాంగ్. నెక్స్ట్. నాకు ఆకలిగా ఉంది. నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ. ఐ యామ్ హంగ్రీ. నాకు దాహంగా ఉంది. ఐ యామ్ థర్స్టీ. నాకు దాహంగా ఉంది. ఐ యామ్ థర్స్టీ. నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్. నేను బయటకు వెళ్తున్నాను. నేను బయటకు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ ఔట్. ఐ యామ్ గోయింగ్ ఔట్. నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్. నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్. నాకు సమయం ఉంది అంటే ఐ హ్యావ్ టైమ్. నెగెటివ్ కాబట్టి డోంట్. నాకు కొంత సమయం కావాలి. ఐ నీడ్ సమ్ టైమ్. నాకు కొంత సమయం కావాలి. ఐ నీడ్ సమ్ టైమ్. నాకిది నచ్చింది. ఐ లైక్ దిస్. నాకిది నచ్చింది. ఐ లైక్ దిస్. నాకిది నచ్చలేదు. ఐ డోంట్ లైక్ దిస్. నాకిది నచ్చలేదు. ఐ డోంట్ లైక్ దిస్. నాకు సహాయం కావాలి. నాకు సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్. ఐ నీడ్ హెల్ప్. నాకు నీళ్లు కావాలి అంటే ఐ నీడ్ వాటర్. సహాయం కావాలి అంటే హెల్ప్. నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై. నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై. నాకు అర్థమైంది. ఐ అండర్‌స్టాండ్. నాకు అర్థమైంది. ఐ అండర్‌స్టాండ్. నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఐ డోంట్ అండర్‌స్టాండ్. నెమ్మదిగా మాట్లాడండి. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. స్పీక్ స్లోలీ. త్వరగా రండి. త్వరగా రండి. కమ్ క్విక్‌లీ. కమ్ క్విక్‌లీ. ఒక్క క్షణం ఆగండి. వెయిట్ ఎ మూమెంట్. ఒక్క క్షణం ఆగండి. వెయిట్ ఎ మూమెంట్. నాకు కోపంగా ఉంది. ఐ యామ్ యాంగ్రీ. నాకు కోపంగా ఉంది. ఐ యామ్ యాంగ్రీ. నాకు చిరాకుగా ఉంది. ఐ యామ్ అనాయిడ్. నాకు చిరాకుగా ఉంది. నాకు చిరాకుగా ఉంది. ఐ యామ్ అనాయిడ్. నేను సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్. నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్. ఇది చాలా సులభం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది చాలా సులభం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది చాలా కష్టం. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా కష్టం. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ లేదా ఐ బిలీవ్ యూ. నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్. నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకా జరుగుతుంది. కాబట్టి ట్రయింగ్. వి1 ప్లస్ ఐఎన్‌జి ట్రయింగ్. వి4 ఫార్మ్. నేను పని చేస్తున్నాను. ఇంకా జరుగుతుంది. కాబట్టి ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్. నేను చదువుతున్నాను. ఇంకా జరుగుతుంది. ఐ యామ్ స్టడీయింగ్. ఐ యామ్ స్టడీయింగ్. నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్. ఇది కూడా ఇంకా జరుగుతుంది. అందుకనే లెర్నింగ్. లెర్న్ ప్లస్ ఐఎన్‌జి, స్టడీ ప్లస్ ఐఎన్‌జి, వర్క్ ప్లస్ ఐఎన్‌జి, ట్రై ప్లస్ ఐఎన్‌జి. అంటే వి1 ప్లస్ ఐఎన్‌జి. ఇక్కడ వర్బ్ ఏంటి? ట్రై, వర్క్, స్టడీ, లెర్న్. వి1 ఫార్మ్‌లో ఉన్నాయి. ప్లస్ ఐఎన్‌జి యాడ్ చేస్తే వి4 ఫార్మ్ అవుతుంది. కాబట్టి కంటిన్యూయస్ టెన్స్. నేను వస్తాను. ఐ విల్ కమ్. నేను వస్తాను. ఐ విల్ కమ్. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. ఐ హావ్ టు గో. నేను వెళ్ళాలి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో
హ్యావ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు ఆలస్యం అవుతుంది. నాకు ఆలస్యం అవుతుంది. ఐ విల్ బి లేట్. ఐ విల్ బి లేట్. నాకు ఆలస్యమైంది. ఐ యామ్ లేట్. నాకు ఆలస్యమైంది. ఐ యామ్ లేట్. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. క్షమించండి అంటే ఎక్స్‌క్యూజ్ మీ లేదా ఫర్‌గివ్ మీ. క్షమించండి అంటే ఎక్స్‌క్యూజ్ మీ లేదా ఫర్‌గివ్ మీ. సమస్య ఏమిటి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సమస్య ఏమిటి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? ఇది నిజమేనా? ఈస్ దిస్ ట్రూ? ఈస్ దిస్ ట్రూ? ఇది నిజమేనా? ఇక్కడ మనం ప్రశ్న అడుగుతున్నాం. అందుకనే ఈజ్ అనేది ముందు రావాలి. దిస్ ఈజ్ ట్రూ అంటే ఇది నిజం. ఇది నిజమేనా అడిగితే ఈజ్ దిస్ ట్రూ? ఈజ్ అనేది ముందుకు రాయాలి. ఇది సరైనది. దిస్ ఈజ్ కరెక్ట్ దీనిలాగా. దిస్ ఈజ్ కరెక్ట్. ఇది సరైనది. ఇది సరైనదా అని అడిగితే ఈజ్ దిస్ కరెక్ట్ అని చెప్పాలి. ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. నేనలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో. నేను అలా అనుకుంటున్నాను. ఐ థింక్ సో. లేదా నేను ఆ విధంగా అనుకుంటున్నాను అని కూడా చెప్పవచ్చు. నేనలా అనుకోవడం లేదు. నేను ఆ విధంగా అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సో. అనుకుంటున్నాను అంటే ఐ థింక్ సో. నెగెటివ్ అయితేనేమో ఐ డోంట్ థింక్ సో. మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ? మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ? మీరు ఏమి చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏమి చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. మీరు బాగున్నారా? ఆర్ యూ ఫైన్? మీరు బాగున్నారా? ఆర్ యూ ఫైన్? నాకిది నచ్చింది. ఐ లైక్ దిస్. నాకు ఇది నచ్చింది. ఐ లైక్ దిస్. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్